మంచి స్టాఫ్కి కానీ లేకపోతే ఎవరు పెట్టేస్తారు చాలా సార్ అందరికీ నూతన సంవత్సరం 2024. నేను డాక్టర్ గురుప్రసాద్ అండి, అందరికి తెలుసు. సార్ని ఫాలో చేస్తుంటాను. సారే ఇక్కడికి తెప్పించారు నన్ను ఇంటికి. సో ఈ రోజున ఈ 2024లో అందరూ వచ్చేసి పూల బకెట్లు లేకపోతే ఈ యాపిల్స్ ఇచ్చేసి అవి ఎటు పోతాయో తెలియదు, ఎవరు తింటారో కూడా తెలియదు. కానీ కోవిడ్ సీజన్ మొదలవుతుందని చెప్పేసి ముందుగానే మనం తెలిసింది ఈ విషయం. అందుకోసం అని చెప్పేసి అక్కడ తర్వాత డిశ్చార్జ్ చేసేటువంటి పేషెంట్లకు కూడా ఒక బుక్ లాంటిది డిశ్చార్జ్ సమ్మర్లు రాయడానికి, తర్వాత యాంటీసెప్టిక్ లోషన్స్, డెటాల్స్ లాంటివి సార్ అరేంజ్ చేశారు. సరే ఇటువంటి అసలు ఐడియాస్ అనేది సార్కి ఒక్కరికే ఇది సాధ్యపడుతుంది నాకు తెలిసి. సో మీరు అందరూ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్ని కలవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నేను ఇలా మాస్కులు తీసుకొచ్చి లేకపోతే బుక్స్ తీసుకొచ్చేసి డెటాల్ లాంటి సొల్యూషన్స్ తీసుకొచ్చేసి అందరూ సార్ కలిసి సార్ని బ్లెస్ చేసి మా హాస్పిటల్ స్టాఫ్ అందరినీ బ్లెస్ చేసి నన్ను కూడా బ్లెస్ చేసి అందరూ మేము ఇంకా బాగా ఆరోగ్యంతో ఉండి మేము ఇంకా పేషెంట్లకు బాగా సేవ చేయాలని చెప్పేసి ప్రజలందరూ మమ్మల్ని దీవించాలని చెప్పేసి వన్స్ అగైన్ మా సూపరింటెండెంట్ సార్ తరఫున మా హాస్పిటల్ తరఫున అందరికీ నూతన సంవత్సర 2024 శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. సార్ సూపర్ సార్, నైస్ సార్, నైస్. శ్రీనివాస్, నువ్వు యూట్యూబ్లో వస్తావు శ్రీనివాస్, ఇంకా నువ్వు హల్చల్ అయిపోతావు. క్యాటర్ వస్తే మీరు చెప్పిన సమస్య కొంతైనా సాల్వ్ అయింది. ఇవాళ హాస్పిటల్కి ఎస్పెషల్లీ క్యాజువాలిటీ దగ్గర మీరు చూస్తూ ఉంటే వెంటిలేటర్ ఫెసిలిటీ కోసం కానీ సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఈవెన్ డెడ్ బాడీస్ షిఫ్ట్ చేయాలన్నా కూడా 4th క్లాస్ ఎంప్లాయీస్ అవసరం అయితే ఉంది. గత 20 ఏళ్ళ నుంచి చూస్తూ ఉంటే మనకి కనపడుతుంది కేవలం ఒక సెక్యూరిటీ వ్యవస్థని ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు, శానిటరీ వ్యవస్థని ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు. కానీ ఈ పేషెంట్కి హెల్ప్ చేసే ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ క్యాటర్ని మాత్రం రిక్రూట్మెంట్ జరగట్లేదు. పాత రిక్రూట్మెంట్లో ఉన్న వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు అయిపోయారు. ఇవాళ కూడా రాత్రి ఒక ఎంఎన్ఓ చనిపోయాడు. వాళ్ళు 60 ఏళ్ళు దాటినాడు. వాళ్ళు ఎప్పుడు రాలిపోతారో, ఎప్పుడు డిసప్పేర్ అవుతారో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కొంతమంది రిటైర్డ్ అయిపోతున్నారు. ఆ తర్వాత జరిగినప్పుడు ఈ హాస్పిటల్లో డెఫినెట్గా వ్యాక్యూమ్ ఏర్పడింది. కాబట్టి ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ అధికారులకు ఉంది, ఫిల్ చేయించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరికి ఉంది. ఆ క్రమంలో మనం కూడా గట్టిగా అడిగి ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ పోస్టులు అయితే మాత్రం మ్యాండేటరీ. ఎందుకంటే ఇప్పుడు ఐసీలు పెరుగుతున్నాయి, క్యాజువాలిటీలు పెరుగుతున్నాయి, అలానే థియేటర్లు పెరుగుతున్నాయి, డిఫరెంట్ ఆపరేషన్స్. ఇవాళ ఓపెన్ హార్ట్ సర్జరీ జరుగుతుంది, మొన్నే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసాం, ఒక ఆంకాలజీ జరుగుతుంది, మేజర్ సర్జరీ జరుగుతున్నప్పుడు థియేటర్లో కూడా ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓలు కావాల్సిన అవసరం ఉంది. నెంబర్ ఆఫ్ థియేటర్లు దాదాపు 20కి పైగా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఐసీయూలు డిఫరెంట్ పాయింట్లలో మనకి దాదాపు 20 ఉన్నాయి. వీటన్నిటికీ కావాల్సిన ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ క్యాడర్ అయితే మాత్రం మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం ప్రయత్నిద్దాం. మీరైతే మనస్ఫూర్తిగా 5 కుర్చీలు దాదాపు 10,000 ఖర్చు పెట్టి జూనియర్ డాక్టర్స్ అందరూ అసోసియేషన్గా ఏర్పడి, నేను మొదటి నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా జూనియర్ డాక్టర్స్ మన పిల్లలే, వాళ్ళకి ఏం కావాలంటే చూడాలని నేను మొదటి నుంచి కూడా నేను తీసుకున్న నిర్ణయాలు అయితే మాత్రం మీకు నచ్చిన లేవు కానీ నాకు మాత్రం ఆత్మతృప్తిని ఇస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ మీకు డైట్ దగ్గర నుంచి కూడా నేను ఫాలో అవడం జరుగుతూ ఉంది. ఎవ్రీడే కూడా మీకు ఇచ్చే డైట్ నేను గిరిధర ద్వారా నా మెసేజ్ వస్తూ ఉంది, రోజు చూస్తూనే ఉన్నాను. మధ్యలో ఒక రోజు మాత్రం మీరు బాగాలేదని చెప్పారు, ఆ తర్వాత ఇప్పుడు బాగుందో లేదో మళ్ళీ మీకు నాకు అప్డేట్ చేస్తూ ఉండండి. అలానే మీకు వ్యాక్సినేషన్, మాకు సిటీ స్కాన్, ఎక్స్రేలు కూడా అన్నారు, అది కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత కొత్తగా సిటీ స్కాన్ పనిచేయట్లేదంటే ఇప్పుడు కొత్త సిటీ స్కాన్ మిషన్ వచ్చింది. దాదాపు ఒక నెల 15 రోజుల్లో మనకి అది కూడా ఇన్స్టలేషన్ జరిగింది. సో రాగల రోజుల్లో మరిన్ని సౌకర్యాలు కూడా మీకు కల్పించి మేము వర్క్ మీ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. మీరు కూడా నేర్చుకోండి. ఎందుకంటే
ఇక్కడ ఇంత హెవీ లోడ్ ఉన్నప్పుడు మీరు ఆ టైంలో చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతారు, కానీ కరెక్ట్గా 4 ఏళ్ల తర్వాత మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత చూస్తే ఇంత బల్క్ డిఫరెంట్ కేసెస్, ఇంత వాల్యూమ్ ఆఫ్ కేసెస్, ఇంత డిఫరెంట్ కేసెస్, వేరియస్ డిపార్ట్మెంట్స్ మీకు ఎక్కడా దొరకదండి. ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి వెళ్ళినా దొరుకుతుంది, ఇంకో చోట దొరుకుతుంది. వాళ్ళు ఇక్కడికి వస్తున్నారంటే ఇక్కడ మీరందరూ చేయబట్టే వస్తున్నారు, జనం పెరుగుతున్నారు. తిరిగే క్రమంలో మీకు కూడా కొత్త వర్క్ వస్తుంది, మీరు కూడా ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోవడానికి ఇక్కడ వీలు ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది వచ్చినప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇండివిజువల్గా ఐడెంటిఫై చేయడం, డెసిషన్ తీసుకోవడం, ఇది ఏది అని మీరు కూడా చదువుకోండి. దాన్ని క్లినికల్గా అప్లై చేయండి. డెఫినెట్గా మీరందరూ కూడా మంచి విద్యార్థులుగా, మంచి టెక్నిక్, మంచి సబ్జెక్ట్ వచ్చిన విద్యార్థులుగా, అలానే స్కిల్ ఎక్వైర్ చేసుకోవడానికి కూడా సెంట్రల్ లైన్ అంటే ఇదివరకు ఎవరో వేసేవాళ్ళు, మీకైతే ఇవాళ పడుకొని మాకు ఏడు లైన్లైన వరుసగా లైన్లో పడుకున్నప్పుడు మీరు ఏ లైన్ వేసినా కూడా వాళ్ళు హ్యాపీగా స్వీకరిస్తారు, ప్రజలు ఉన్నారు. సో స్కిల్ నేర్చుకోవడానికి కూడా దిస్ ఇస్ ది రైట్ ప్లేస్. మీ స్కిల్స్ ఎండోట్రక్ ఇంటిగ్రేషన్ కానీ, ఒక రైస్ ట్యూబ్ కానీ, ఒక చెస్ట్ ట్యూబ్ కానీ, రాగల రోజుల్లో మనకి ఒక 20 బెడ్ ఐసీయూ కూడా మీకు దగ్గరలో పెట్టాం. అది కూడా మీదే, మాది కాదు. ఏ కేసుని పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి మీరే డిసైడ్ చేయండి. పేషెంట్ని శుభ్రంగా జాగ్రత్తగా చూసేసి పంపించగలిగితే ప్రజల నుంచి ఒత్తిడి రాకూడదు, మాకు చూడలేదనే మాట రాకుండా ఉంటే అది ఒక్కటే మాకు కావాల్సింది. ఆ కోణంలో మనందరం కూడా ప్రయత్నించి పేషెంట్లకి, ఇక్కడికి వచ్చే పేద రోగులకి మాత్రం మనందరం హెల్ప్ చేయడం. మీరు చేసిన హెల్ప్ అయితే మాత్రం అనిర్వచనీయం. థ్యాంక్ యూ.